మనుషులకు చంపకుండా వెళ్ళమనండి. ఏది కందుకూరులో 8 మంది చంపినట్ట, కందుకూరులో 8 మందిని చంపినట్ట, గుంటూరులో 3 చంపినట్ట, గోదావరి పుష్కరాల్లో 20 మంది చంపినట్ట, తిరుపతిలో 6 ఉండండి. ఆవిడ వీడియో చూపిస్తారు. ఏంటది అన్న గారు? కనిపిస్తుంది ఈ ఫోటో మీకు? ఇప్పుడు ఈయన ఏదో ఎటకారంగా ఆడ తినమన్నారు, ఎండించమన్నారు, ఆడలేగమన్నారు, ఈడ కూర్చోమన్నారు పోలీసులు అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు మేము ఫాలో అవుతున్నట్టు రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే ఈ రోజు స్టేట్ లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి రూల్స్ ఆ రోజు కూడా స్టేట్ లో ఉండే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తూ ఉంటే వైజాగ్ లో కార్ లో నుంచి పైకి లేసి ఓపెన్ టాప్ కార్ లో నుంచి ఎట్లా సైడ్ బ్యానెట్ మీద నుంచి జనాలను తొక్కించడం కాదు, ఓపెన్ టాప్ కార్ లో నుంచి మధ్యలో పైకి లేసి అభివాదం చేయడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి అప్పటి గౌరవనీయులైనటువంటి ఎస్పీ గరుడ సుమిత్, పేరు గుర్తుపెట్టుకోండి, ఎస్పీ గరుడ సుమిత్ గారు పైకి లేసి అభివాదం చేయడానికి కూడా వీలు లేదని పవన్ కళ్యాణ్ గారి షోల్డర్స్ మీద చేతులు వేసి మరి కారులో అది లోపల కూర్చోబెట్టి కారులో లైట్లు కూడా ఆపేమన్నటువంటి సందర్భం ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్పటి పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో మీ జనసేన వాళ్ళు చేసినటువంటి రచ్చకి ఆల్రెడీ ర్యాలీకి పర్మిషన్ లేదు. హోటల్ వరకు వెళ్ళడానికి పర్మిషన్ మాట్లాడింది కంప్లీట్ అయిందాక వెంటనే సంస్కారం గురించి జనసేన మాట్లాడండి. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆపచ్చేక పార్టీ రూల్స్ నీది ఒక సంస్కారం పార్టీ ఆపు మా గురించి మాట్లాడుతూ పొద్దుగూకులు ప్రజలకు తెలుసు. చెప్పులు తీసుకుంటా అనే సంస్కారం మీది, మళ్ళీ మీరు నోరు జరిగితే సంస్కారం మీది. మీరు ఒక మహిళగా ప్రవర్తించారా? ఒక మహిళగా మీరు ఏమైనా ప్రవర్తించారా? మళ్ళీ మీరు మాట్లాడతారు సంస్కారం గురించి మీరే మాట్లాడాలి. రాయపాడారు జనసేన మాట్లాడితే నేను పక్కన వినాలి. ఆపనమ్మా మీరు మీ సోది. వెంకటరెడ్డి వైసీపీ పార్టీ అనే పార్టీలు అట్లాంటి మా పార్టీ ఉంది కాబట్టి మేము సింగిల్ గానే పోటీ చేసి 40% తెచ్చుకున్నాం. మీలాగా వాడి దగ్గర ముష్టి ఈ దగ్గర ముష్టి టాపిక్ డైవర్ట్ చేయడం ఆపాలి. పర్సనల్ టాపిక్ డైవర్ట్ చేయడం ఆపాలి. కూర్చున్నాం కదా మాట్లాడేటప్పుడు సింగులర్ గా సమయం ఇస్తాను, తర్వాత సమాధానం చెప్పండి. రాయపాటారు అన్నారు, ఓ రాయపాటారు మళ్ళీ గగ్గోలు. ఓకే మాట్లాడండి సార్. గత 5 ఏళ్ల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎలాంటి రూల్స్ అయితే వర్తించాయో, ఇలాంటి సభలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి యాక్టులు స్టేట్ లో అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే గత పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీలకు క్రియేట్ చేసిందో, అపోజిట్ పార్టీలనే కాదు పాలక పార్టీలు కూడా వర్తిస్తాయి కొన్ని సందర్భాలు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో. అట్లాంటి పరిస్థితి ఈ రోజు స్టేట్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే అప్లికబుల్ అవుతుంది. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి చేసిన సిచ్యువేషన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైతే అప్పుడేమో చట్టం కరెక్ట్ గా ఉంది, ఇప్పుడు కరెక్ట్ గా లేదు, అప్పుడు రాజ్యాంగం కరెక్ట్, ఇప్పుడు రాజ్యాంగం కరెక్ట్ గా లేదంటే ఎట్లా కుదురుతుంది? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా స్టేట్ లో ఎవరికైనా సరే. మీరు ఏదైతే చేశారో వాళ్ళు మీకు అదే ఎదురొచ్చింది, అదే డిపార్ట్మెంట్ ద్వారా. మమ్మల్ని ఏం చేయమంటారు? దాని రూల్ అదే ఫాలో అవుతున్నా.